ఇన్ని రోజులు జాక్ ఫ్రూట్ గురించి మనం పెద్ద చేయలేదు. ఉన్న పంటల్లో ఒకటి వచ్చేసి ఆల్టర్నేటివ్ మీట్, సెకండ్ హెల్త్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ డయాబెటీస్కు మీరు దీన్ని చాలా తగ్గించవచ్చు. మా దగ్గర టోటల్ 25 రకాలు ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది లాస్ట్ 5 years నుంచి ఒకటి వియత్నాం సూపర్ అల్లి, J33, ఆ తర్వాత సింగపూర్ వాడ, డాంగ్షూరియా, లాల్బాగ్ మధుర, భైరచంద్ర, ఈ వెరైటీస్గా మీరు వేసుకుంటే మీకు అప్ టు డిసెంబర్ దాకా ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇయర్ జాక్ ఫ్రూట్ అవైలబిలిటీ ఉండేట్లు చూసుకోవచ్చు. 2 years వాటికి సరిగిన మొక్కను కాపాడగలిగితే ఆ తర్వాత నీళ్ళు అవసరం లేదు, పెస్ట్ డిసీజ్ లేదు. అయితే మినిమల్ ఇన్వెస్ట్మెంట్లో మీకు మ్యాక్సిమం ఆదాయం వచ్చే క్రాప్ జాక్ ఫ్రూట్. ఈ పనస చెట్లలో రైతుకు మోసపోకుండా ఉండాలంటే కన్నా మనం ఆకును బట్టి వెరైటీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. బడ్డింగ్ గ్రాఫ్ట్ రెండు ఇంపార్టెంట్. బడ్డింగ్ ఇది సక్సెస్ఫుల్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్స్ న్యూఢిల్లీ. సో ప్రతి ఒక్క క్రాప్కు స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. 12 months ఓల్డ్ ప్లాంట్ ఐడియల్ ఫర్ ప్లాంటింగ్. ఈ సైంటిఫిక్ ప్రాక్టీస్ ఫాలో కాకుండా 2 years ప్లాంట్, 3 years ప్లాంట్, 4 years ప్లాంట్ పెడితే కన్నా దానివల్ల రైతు నష్టపోయేది డెఫినెట్. అందరికీ వందనం. ఉద్యాన పంటల్లో ముఖ్యంగా పండ్లలో రైతులకు ఆదాయం ఇచ్చే పండ్ల సాగు గురించి వరుసగా కథనాలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియో పనస మీద చేయబోతున్నాం. ప్రపంచంలో పనస సాగుకి ప్రత్యేకత ఉంది. పేదోడి బలవర్ధకమైన ఆహారంగా పనస చెప్పుకోవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి నేలల్లోనైనా సాగు చేసుకోగలిగిన అత్యంత అనుకూలమైన పనస గురించి మరిన్ని విషయాలు ఈరోజు మనం మన డాక్టర్ చౌడప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. పనస యొక్క ప్రత్యేకత ఏంటి సార్? పనస ఈ క్లైమేట్ చేంజ్ ఇరాలో పనస అతి ముఖ్యమైన పంట అని చెప్పడానికి అవకాశం ఉంది. పనస ఎలాంటి ప్రాంతాల్లో, ఎలాంటి నేలలు, ఎలాంటి వర్ష ఆధారం ఉన్న ప్లేసెస్లో కూడా ఈ పంటను పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో మనం చూసినట్టయితే కన్నా భారతదేశంలో మన వెస్టర్న్ ఘాట్స్ అయినటువంటి సౌత్ కేరళ ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఈ పంట ఆరిజినేట్ అయింది. ఇది ముఖ్యంగా సౌత్ ఈస్ట్ కంట్రీస్లో గ్రో చేయడం జరుగుతుంది. భారతదేశం కావచ్చు, వియత్నాము, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, తైవాన్, ఈ దేశాల్లో ముఖ్యంగా ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది. దీన్ని బంగ్లాదేశ్ నేషనల్ ఫ్రూట్ గా డిక్లేర్ చేసింది. మన భారతదేశంలో కూడా కేరళ రాష్ట్రము ఈ పనస పంటను వాళ్ళు స్టేట్ ఫ్రూట్ గా ఆమోదించడం జరిగింది. మన భారతదేశంలో ఆర్గనైజ్డ్ గా సిస్టమేటిక్ గా వ్యవసాయం చేసే రాష్ట్రం ఎక్కడా లేదు. అయితే తమిళనాడు పన్రూతి అనే డిస్ట్రిక్ట్ లో, ఆ పన్రూతిలో ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తున్నారు. దాన్ని జాక్ ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా పిలవడం జరుగుతుంది. సార్, మన దేశంలో పనస ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఎక్కువ సాగు ఉంది? మొత్తంగా ఎన్ని వందల వేల హెక్టార్లు ఉంది సార్? ప్రపంచంలో పనస ఎక్కువగా ఉత్పాదన అయ్యే దేశం అంటే భారతదేశం. భారతదేశంలో ఆర్గనైజ్డ్ గా వ్యవసాయం చేసే రాష్ట్రం ఏదీ లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ పనస వాళ్ళ ఇండ్ల దగ్గర హోమ్ స్టేడ్ గార్డెన్లో అని చెప్పుకుంటాము. ఆ తోటలో అక్కడక్కడ కొన్ని మొక్కలు మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 2017లో జరిగిన ఎస్టిమేట్ ప్రకారము భారతదేశంలో 1.5 మిలియన్ టన్స్ ఉత్పాదన జరుగుతున్నది. సంతోషం సార్. ప్రతి మనిషికి క్యాలరీస్ పరంగా ఆకుకూరలు, పండ్లు ప్రతిరోజు తీసుకోవాలి. సామాన్యుడు కూడా ఒక పండుని కొనాలంటే ఈరోజు అన్ని రకాల పండ్లు రేట్లు ఆకాశంలో ఉంటాయి. అదే ప్రతి ఒక్క రైతు లేదా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో కూడా పెంచుకోదగిన పనస వేసుకుంటే అన్ని రకాల పోషకాలు కూడా అందే అవకాశం ఉంది అని మీలాంటి శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అలాంటి నేపథ్యంలో అసలు ఈ పంటను ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోవాలి? ఉన్న పంటల్లో ఎక్కువ పరిమాణం ఉన్న కాయ అంటే కదా పనస. మీకు ఒక కాయ 50 కేజీల దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో పనస ఎవరైనా ఎక్కడే పెంచుకోవచ్చు. ఒక పనస పెంచడానికి ముఖ్యమైన కారణం ఏమంటే కన్నా ఇది అన్ని నేలల్లో వచ్చే అవకాశం ఉంటుంది. వర్షపాతం తక్కువైనా కానీ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది, పంట వస్తుంది. వర్షపాతం ఎక్కువైనప్పుడు కూడా పంట వచ్చే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ 45-50 పోయినప్పుడు కూడా ఈ పంట వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మినిమల్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఆదాయం తీసే అవకాశం ఉంటుంది. పనస ఎందుకు కావాలి అని ఆలోచిస్తే కన్నా పనస న్యూట్రిషన్ పరంగా కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. 38.5 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాంట్లో ప్రోటీన్ 2.85 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ వచ్చేసి 2.56 గ్రాము ఫైబర్ ఉంటుంది. ఫ్యాట్ 1.06 గ్రాము ఫ్యాట్ ఉంది. దీంతో పాటు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది. ఇది ఇన్ని ఉన్న పరంగా ఈ పంట చాలా హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ పంట. దీంతో పాటు దీంట్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా
ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా డయాబెటీస్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ డయాబెటీస్ తగ్గించడానికి ఈ పనస చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో పనస నుంచి డిఫరెంట్ చాలా బై ప్రోడక్ట్స్ రావడం జరిగింది. ఒకటి రెడీ టు కుక్ టెండర్ జాక్. ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం మీట్ కన్సంప్షన్ తగ్గించి అంటే మీట్ బదులు జాక్ ఫ్రూట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ మీట్ అదొకటి. గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్ కొన్ని కంపెనీలు తయారు చేసి మార్కెట్ కూడా ప్రోడక్ట్ రిలీజ్ చేసింది. దీని నుంచి మీకు డయాబెటిక్ పేషెంట్స్కు చాలా అనుకూలంగా ఉంటుంది. కేరళలో కొన్ని అధ్యయనాలు అదే చాటుతున్నాయి. కేరళలో అక్కడ చాలా సంస్థలు కానివ్వండి, ప్రభుత్వం కూడా జాక్ ఫ్రూట్ ని ఎంకరేజ్ చేస్తూ రోజు తీసుకుంటే 20% మెడిసిన్ గా కూడా తగ్గించుకోవచ్చు అని. అందువల్ల రీసెంట్ గా ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకసారి మెన్షన్ చేశారు దీని గురించి మన్ కీ బాత్ లో. సో జాక్ ఫ్రూట్ అతను కేరళలో గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్ తయారు చేసిన తర్వాత దాని గురించి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వీటి నుంచి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి జాక్ ఫ్రూట్ నుంచి. జాక్ ఫ్రూట్ ఒకటి వచ్చేసి జాక్ ఫ్రూట్ పాపడ్, జాక్ ఫ్రూట్ చిప్స్, జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్, జాక్ ఫ్రూట్ ఫ్లేక్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా తయారు చేసుకోవచ్చు. దీని నుంచి జాక్ ఫ్రూట్ పౌడర్ 2 రకాల పౌడర్ తయారు చేసుకోవచ్చు. గ్రీన్ జాక్ ఫ్రూట్ నుంచి పౌడర్ తయారు చేయడము, జాక్ ఫ్రూట్ విత్తనాల నుంచి పౌడర్ తయారు చేయడము. వీటి వల్ల జాక్ ఫ్రూట్ విత్తనాల నుంచి మనకు చాలా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. దీంతో పాటు జాక్ ఫ్రూట్ స్క్వాష్, జాక్ ఫ్రూట్ వైన్, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నందువల్ల జాక్ ఫ్రూట్ మనకు లాభదాయకమైన పంటగా మనం గుర్తించవచ్చు. ఇన్ని రోజులు జాక్ ఫ్రూట్ గురించి మనం పెద్ద చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్టికులర్లీ జాక్ ఫ్రూట్ పంట మనము గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పినట్లుగా జాక్ ఫ్రూట్ ద్వారా జాక్ ఫ్రూట్ ఆధారంగా 300 పైగా ఉప ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జఫే అని చెప్పి కెఫే లాగా జాక్ ఫ్రూట్ తో కాఫీ కూడా తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల శివన్న అని ఒక ఆయన ఉన్నారు, మనకు తెలిసిన ఒక వ్యక్తి. ఆయన జఫే అని పేరు పెట్టి జాక్ ఫ్రూట్ తో తయారు చేసే కాఫీని ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా పల్లెల్లో కూడా ఈ మధ్య బిర్యానీలు వచ్చేటప్పటికి జాక్ ఫ్రూట్ బిర్యానీలు కూడా బాగా పెట్టడం ఫేమస్ అయింది. అయితే ఇన్నాళ్ళు మీరు అన్నట్లుగా నెగ్లెక్టెడ్ పంటగా ఉంది. ఇది ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే పంట, మన ప్రాంతంలో కాదనుకుని ఎవరు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఆంధ్ర తెలంగాణలో ప్రస్తుతానికైతే నగరాలకే పరిమితమైంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పట్టణాలకు కూడా బండ్లు పెట్టి మిగతా పండ్లలా కూడా దీన్ని అమ్ముతున్నారు. ఇది మంచి పరిణామం సార్. అయితే జాక్ ఫ్రూట్ లో ప్రధానంగా దేశవాళీ బెటరా, హైబ్రిడ్ బెటరా? ఈ మధ్యకాలంలో జాక్ ఫ్రూట్ నుంచి చాలా బై ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు అని రీసెర్చ్ ద్వారా నిర్ధారణ అయిన తర్వాత చాలా కంపెనీస్ ముందుకు వచ్చి జాక్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అందువల్ల ఎగుమతి కూడా ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందు జాక్ ఫ్రూట్ గురించి పెద్ద తెలియకుండా ఉండేది. భారతదేశంలో ఇంతవరకు కేరళ, కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతాలలో దేశవాళీ ఉండే వెరైటీస్ ఉండేటివి ఇంతవరకు. ఆ వెరైటీస్ ప్రాసెసింగ్ అంతగా ఉపయోగపడేది కాదు. వాటికి సెల్ఫ్ లైఫ్ తక్కువ, ప్రాసెసింగ్ చేయడానికి అనుకూలంగా లేవు. అందువల్ల ఈ మధ్య చాలా వెరైటీస్ వచ్చాయి అనమాట. ఎగ్జాటిక్ కూడా చాలా వచ్చాయి. అయితే మీరు గుర్తించినంత వరకు దాదాపుగా రెండిట్లను దేశవాళీ కానీ హైబ్రిడ్ లో మొత్తం ఎన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో? దేశవాళీలో వాటికి సెల్ఫ్ లైఫ్ తక్కువ అండ్ క్వాలిటీ ఉండదు, తినడానికి కూడా అనుగుణంగా ఉండదు, అందుకని పాపులర్ కాదు అవి. వీటిలో కమర్షియల్గా నేను రికమెండ్ చేసే వెరైటీస్ ఏమంటే కన్నా వియత్నాం సూపర్ అల్లి, J33, సింగపూర్ వాడ, ఆ తర్వాత వచ్చేసి లాల్బాగ్ మధుర, బైరిచంద్ర, ఇలాంటి వెరైటీస్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణకి లేదంటే ఏ నేలకైనా సరిపోయే వెరైటీలు అంటే ఏవి బెటర్? మీకు కమర్షియల్గా జాక్ ఫ్రూట్ కల్టివేషన్ చేయాలి, వైబుల్ కావాలంటే కన్నా J33 బెస్ట్ వెరైటీ. మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాసెసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, టేబుల్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ బెస్ట్ వెరైటీ. ఆ తర్వాత వియత్నాం సూపర్లో వచ్చేసి డ్యూయల్ పర్పస్, రెడీ టు కుక్ వెజిటేబుల్ పర్పస్ కావచ్చు, టేబుల్ పర్పస్ కావచ్చు, ఈ 2 మంచి వెరైటీస్. ఆ తర్వాత కలర్ జాక్ ఫ్రూట్ కావాలంటే సింగపూర్ వాడ. ఈ 3 వెరైటీస్ ద బెస్ట్ వెరైటీస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీరు గుర్తించి ప్రమోట్ చేస్తున్న వాటిల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? మా దగ్గర టోటల్ 25 రకాలు ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది లాస్ట్ 5 years నుంచి ఇది రైతులకు రికమెండ్ చేసిన వెరైటీస్. ఒకటి వియత్నాం సూపర్ అల్లి, J33, ఆ తర్వాత సింగపూర్ వాడ, డాంగ్ షూరియా, లాల్బాగ్ మధుర, దీంతో పాటు బైరిచంద్ర. వాటికి టెంటర్నెట్ పర్పస్ కావచ్చు, ఆ తర్వాత మీకు ప్రాసెసింగ్ పర్పస్ కావచ్చు, ఆ తర్వాత టేబుల్ పర్పస్ కావచ్చు. ఈ రకాలు కానీ ఎంచుకొని వ్యవసాయం కానీ ప్రారంభిస్తే కన్నా ఇది సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వెరైటీలు అన్నిటిలో కూడా షెల్ఫ్ లైఫ్ దేనికి ఎక్కువ ఉంది? సెల్ఫ్ లైఫ్ ఈ అన్ని వెరైటీస్ సెల్ఫ్ లైఫ్ బాగానే ఉంటుంది. నార్మల్గా జాక్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 7 to 8 days ఉంటుంది అంతే. దాని నుంచి మీరు బల్బ్ తీసిన తర్వాత మ్యాక్సిమం సెల్ఫ్ లైఫ్
2 to 3 days ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ టేస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఆ లోపల మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మీరు గుర్తించిన 5-6 రకాల్లో టేస్ట్ పరంగా ఏది ఉత్తమం? వీటిలో నేను గుర్తించిన వెరైటీల్లో ద బెస్ట్ టేస్ట్ వెరైటీ J33 వెరైటీ. ఫ్రూట్ లోపల బల్బ్స్ ఎల్లో కలర్లో ఉంటాయి. టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. వెరీ క్రిస్పీ ఒకటి, షెల్ఫ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దిగుబడి పరంగా చూస్తే ఏది ఎక్కువ ఇస్తుంది సార్? దిగుబడి పరంగా మీరు చూసినట్లయితే కన్నా J33 5 years అయిన తర్వాత మీకు ఫ్రూట్ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్ సైజ్ ఎక్కువ ఉంటుంది. టోటల్ ఈల్డ్ తీసుకున్నట్లయితే కన్నా టోటల్ ఈల్డ్ దిగుబడి ఒక ట్రీకి J33 బాగా వస్తుంది. ఎందుకంటే కన్నా మీకు ఫ్రూట్ సైజ్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అర్లీ ఈల్డ్ కావాలా, వాల్యూమ్ కూడా ఎక్కువ కావాలా, టెండర్ జాక్ అయితే కన్నా వియత్నాం సూపర్ అల్లీ బెటర్. మీకు కలర్డ్ ప్లేస్ కావాలంటే సింగపూర్ వాడ, డాంగ్ సూరియా. ఈ మధ్య మనకి పింక్ వెరైటీ అని ఒకటి వస్తుంది. పింక్ అది ఏ రకం, దాని ప్రత్యేకత ఏంటి సార్? మీకు జాక్ ఫ్రూట్లో ఒకటి ఎల్లో కలర్ ఉంటుంది, వైట్ ఉంది, పింక్ కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది. ఈ రకం ఇన్ని కలర్లు ఉంటాయి. మన మీకు మార్కెట్లో పాపులర్ వచ్చేసి 80% ఆఫ్ ద కన్జంప్షన్ ఎల్లో కలరే ప్రిఫర్ చేసేది. సో ఎల్లో కలర్ వచ్చేసి J33 వియత్నాం సూపర్ అల్లీ. ఆ తర్వాత వైట్ యాక్చువల్గా డిస్గ్నేటెడ్ వెరైటీస్ కాదు, వైట్ కూడా లోకల్గా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ పింక్ వచ్చేసి వియత్నాం సూపర్ అల్లీ కూడా లోపల లైట్ పింక్ వస్తుంది, అది బాగానే ఉంటుంది. మీకు ఆరెంజ్ కలర్ బల్బ్స్ కావాలంటే అది సింగపూర్ వాడ మీకు ఫ్రూట్ సైజ్ బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి బల్బ్ కూడా కలర్ ఆరెంజ్ ఉంటుంది. మీకు రెడ్ బల్బ్స్ కావాలంటే డాంగ్ సూరియా డీప్ రెడ్. సార్ ఒక్కసారి మొక్క నాటినాక సరాసరిన ఎన్నేళ్ళకి దిగుబడి మొదలైంది? ఇది వెరైటీ వేరీ అవుతుంది. వియత్నాం సూపర్ అల్లీ అయితే కన్నా 1.5 year నా మొక్క నాటిన తర్వాత 1.5 year అంటే కన్నా 18 months మీకు ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పుడు మొక్క చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం ఫ్లవర్ రిమూవ్ చేయాలి. 2 years అయిన తర్వాత మీకు ఫ్రూట్స్ హెవీ ఫ్రూట్స్ వస్తుంది, అప్పుడు కూడా రిమూవ్ చేసేది బెటర్. 3rd year నుంచి మీకు ఈల్డ్ ఉంచుకోవచ్చు. ఎన్నేళ్ల వరకు వస్తాయి సార్? అది అప్ టు 50 years దాకా వస్తుంది ఏ మొక్క అయినా సరే. జనరల్ గా వియత్నాం అల్లీ 2 సార్లు వస్తుంది అన్నారు. అవును. ఈ వెరైటీని పక్కన పెడితే మిగతా అన్ని కూడా ఏ నెలలో వస్తాయి? ఇది ఒకటే మాత్రమే 2 crops వచ్చేది, ఏప్రిల్, మే, జూన్, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్. మిగతా వెరైటీస్ అన్ని మీకు స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. J33 ఇక్కడ నవంబర్, డిసెంబర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మీకు ఫ్రూట్ అప్ టు జూన్, జూలై దాకా ఇప్పుడు కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, అది అవుతుంది. ఆ తర్వాత G11 ఇది లేట్ వెరైటీ. ఇది 4-5 years అవుతుంది మీకు క్రాప్ రావడానికి. ఫ్రూట్స్ కూడా హెవీగా వస్తుంది. ఇది కూడా మీకు హార్వెస్ట్కి లేట్గా వస్తుంది. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి మీకు సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఉంటుంది. మీకు కంటిన్యూస్ త్రూఅవుట్ ఇయర్ మీకు జాక్ ఫ్రూట్ అవైలబిలిటీ ఉండాలనుకుంటే కన్నా ఈ వెరైటీస్గా మీరు వేసుకుంటే డిఫరెంట్ వెరైటీ వియత్నాం సూపర్ అల్లీ, J33, ఆ తర్వాత G11 మీకు అప్ టు డిసెంబర్ దాకా ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇయర్ జాక్ ఫ్రూట్ అవైలబిలిటీ ఉండేట్లు చూసుకోవచ్చు. అంటే 365 రోజులు ఈ రోజు మార్కెట్ లో పనస కనపడటానికి ఈ రకరకాల వెరైటీల వల్ల, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ నిలబెట్టి అలా తీసుకురావడం ఏమి ఉండదు కదా? ఈ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు యాపిల్ నిల్వ చేస్తున్నారు కదా, 1 year పాటు. యాపిల్ నిలుస్తుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ లో అన్ని రోజులు యాక్చువల్ కష్టమవుతుంది సార్. అయితే జాక్ ఫ్రూట్ లో మామిడి, మిగతా జీడి మామిడి లేకపోతే పెద్ద చెట్లు లాగా మహావృక్షాలాగా పెరిగే అవకాశం ఉంది. వెర్టికల్ గా బుషిగా పెరిగే రకరకాల షేపుల్లో పెరుగుతున్నాయి కదా. ఇళ్ల దగ్గర కూడా చిన్న సైజులో ఉండి వేసుకోవాలి అని అనుకుంటే ఏది బెస్ట్? హార్టికల్చర్ లో ప్రూనింగ్ అనే టెక్నిక్ అవలంబిస్తున్నాము. ముందు అయితే చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలు అయ్యేటివి. ఇప్పుడు మనం ఆ మహావృక్షాలు ఎందుకు వదలట్లేదు. ఈవెన్ మ్యాంగో కూడా అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటింగ్ చెప్పి మొదలు పెట్టాము. అదే విధంగా ఈ జాక్ ఫ్రూట్ కూడా మీకు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకోవాలా, ఇంటి దగ్గర పెట్టుకోవాలా అంటే కన్నా మీకు బెస్ట్ వెరైటీ వియత్నాం సూపర్ అల్లీ. అది మొక్క స్ట్రైట్ వర్టికల్గా పోతుంది. అది లాటరల్ బ్రాంచెస్ ఎక్కువగా రావు, స్ట్రైట్ వర్టికల్గా పోతుంది. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ 200 liters డ్రమ్ ఉంటే కన్నా డ్రమ్ అర్థం హాఫ్ కట్ చేసి ఆ సాయిల్ వేసి కోకో బిడ్ వేసుకొని వాటిలో మొక్క పెట్టుకుంటే కన్నా మీరు 2nd year నుంచి మీ ఇంటికి కావాల్సిన జాక్ ఫ్రూట్ అక్కడ తీసుకోవచ్చు. సరే, ఎకరానికి ఎన్ని చెట్లు ఎంతెంత దూరంలో పెట్టుకోవచ్చు? నార్మల్గా అర్లీ బేరింగ్ వియత్నాం సూపర్ అర్లీ వెరైటీ కన్నా మనము ఎకరానికి 200 మొక్కలు వేసుకోవచ్చు. 15 x 15 స్పేసింగ్ పెట్టుకొని 200 వేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే 15 x 10 కూడా పెట్టుకోవచ్చు. స్పేస్ పెట్టుకుని 300 మొక్కలు వేసుకోవచ్చు. మీరు 300 మొక్కలు వేసినప్పుడు మీరు ఏం చేయాలంటే కన్నా ఇది వర్టికల్ గురించి పోతుంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకుని 12 feet హైట్లో పెట్టుకోవాలి. 12 feet హైట్లో పెట్టుకుంటే కన్నా ఆ స్పేసింగ్ ఈ వెరైటీకి సూటబుల్ అవుతుంది. ఎకరానికి 300 మొక్కలు, చెట్టుకు 100 fruits ఇంటూ 300 ఆల్మోస్ట్ 3000 fruits. 3000 fruits ఇంటూ 2 కేజీలు పెట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 6000 కేజీలు అవుతుంది. సో అంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వేరే వెరైటీస్ విగరస్ గ్రోయింగ్ వెరైటీస్ J33, ఆ తర్వాత చేసే G11, లాల్బాగ్ మధుర, సింగపూర్ వాడ, డాంగ్ సూరియా,
ఇవంతా యాక్చువల్గా దే హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ బుషీ టైపు, లాటరల్ గ్రోత్ రావడము, స్ప్రెడింగ్ టైప్. ఇవన్నీ ఈ స్ప్రెడింగ్ టైప్ వెరైటీస్కి యాక్చువల్లీ స్పేసింగ్ మనము 20 నుంచి 22 పెట్టుకోవాల్సి వస్తుంది. ఎకరానికి 100 మొక్కలు లేదా 105 మొక్కలు. సో ఆ స్పేసింగ్ సరిపోతుంది. సో అవేమేటికైనా వెరైటీస్ మీకు 3rd ఇయర్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, 4th ఇయర్ నుంచి మంచి ఈల్డ్ వస్తుంది, 7th 8th ఇయర్ అయిన తర్వాత పికప్ అయ్యి ఒక చెట్టుకు 100 నుంచి 200 ఫ్రూట్స్ తీసే అవకాశం ఉంటుంది. రకాన్ని బట్టి మనం స్పేసింగ్ అనేది నిర్ణయించుకోవాలి. అవును. ఇక్కడ 20x15 గాన మీరు స్పేసింగ్ గాన అడాప్ట్ చేసినట్లయితే ఈ J33 వెరైటీస్ మీరు ప్రూనింగ్ కంపల్సరీ. అయితే మీరు ప్రూనింగ్ చెప్తున్నారు, ప్రూనింగ్ అందరికీ సాధ్యం కాదు, ట్రైనింగ్ ట్రిమ్మింగ్ ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అలా వదిలేసినా ఈజీగా ఉండాలంటే ఐడియల్ డిస్టెన్స్ మీరు ఏదంటే ప్రూనింగ్ పెద్ద కష్టమేం కాదు. మనం యాక్చువల్గా మ్యాంగో చేసేట్లు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, అంబ్రెల్లా షేప్ కావాలని చెప్పి అవసరం లేదు. ఇక్కడ మెయిన్ షూట్ పోతూ ఉంటుంది. దాన్ని మెయిన్ ల్యాడర్ అంటాము. ఆ మెయిన్ షూట్ టాప్ కట్ చేసి చాలంతే. అప్పుడు ఆటోమేటిక్ గ్రోత్ తగ్గుతుంది. తగ్గి ఇప్పుడు మీరు వెజిటేటివ్ గ్రోత్ తగ్గించారు, ఈల్డ్ కూడా బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు మీరు 20x15 కూడా వేసుకునే కానీ మీకు రెగ్యులర్ ప్రూనింగ్ అవసరం లేదు. 1 2 years 3 years ప్రూనింగ్ కావాలి అంతే. మీకు ఏం ప్రూనింగ్ వద్దు, ఏం వద్దంటే 20x20 పెట్టుకోండి. 20x20 పెట్టినట్లయితేనే ఈ సమస్య ఉండదు. ఆ లెక్కన ఎకరానికి మనకి రైతు సగటున ఎంత సంపాదించే అవకాశం ఉంటుంది సార్? ఒకటి వచ్చేసి ఈ మధ్య చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదొక ఛానల్. టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు క్యాలిక్యులేట్ చేస్తే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం సూపర్ అల్లి 15x15 అడుగులు పెట్టుకుంటే ఎకరానికి 200 చెట్లు ఉంటాయి. మీకు 100 kgs వచ్చినప్పుడు కూడా 50 yearలో ఒక చెట్టుకు ఈల్డ్ 50 ఫ్రూట్స్ పెట్టుకున్నా కానీ 100 kgs ఒక చెట్టుకు వచ్చాయి కానీ టోటల్ 200x100 2000 kgs వస్తాయి. ఆ 2000 kgs మీరు 10 రూపాయలు కేజీ అమ్మినా కానీ ఇక్కడ బెంగళూరులో ఆఫ్ సీజన్లో ఏప్రిల్ మేలో కాకుండా సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే క్రాప్ ఫార్మర్స్కి మేమే ఇక్కడ విక్రయం చేయడం జరిగింది. 30 నుంచి 40 రూపీస్ అమ్మినాము. మీరు 30 రూపీస్ కానీ కేజీ కానీ రేట్ దొరికితే కన్నా ఆల్మోస్ట్ 6 లక్షలు వస్తుంది. మినిమం 10 రూపాయలు అమ్మితే కన్నా 1 lakh వస్తుంది. అందువల్ల మీకు మీ మార్కెటింగ్ కేపబిలిటీస్ బట్టి 2 lakhs నుంచి 6 lakhs దాకా ఇన్కమ్ వచ్చే ఆదాయం ఉంటుంది. వీటిలో ఖర్చు అనేది ఏమి ఉండదు. వీటికి ఒకసారి మొక్క పెట్టిన తర్వాత 2 years వాటికి సరిగిన మొక్కను కాపాడగలిగితే ఆ తర్వాత నీళ్ళు అవసరం లేదు, ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ వచ్చేసి పెస్ట్ డిసీజ్ కూడా ఆల్మోస్ట్ 0. సార్ బైబ్యాక్ అవకాశం లేదు, లేదంటే కొంతమంది రైతులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు దగ్గరలోని మండల కేంద్రాలకి, నగరాలకి, పట్టణాలకి రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు కూడా పంపించలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి. అలాంటి వాళ్ళు ఈ 1-2 ఎకరాల్లో సాగు చేసిన ఒక సాధారణ రైతు ఎక్కడ అమ్ముకునే అవకాశం? మీకు జాక్ ఫ్రూట్, రైపన్ ఫ్రూట్ కానీ ఫ్రూట్స్ కట్ చేస్తే కన్నా ఆ ప్రాంతంలో 100%గా మార్కెట్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీస్, ఆ కంపెనీస్ నెంబర్లు కావాలంటే మేము ఇవ్వగలము. కనీసం వాళ్ళు కొనాలంటే కనీస ఎకర్లు అయితే వేయాలి కదా. మినిమము వాళ్ళు మార్కెట్ చేసుకోవాలనుకుంటే కన్నా ఒకసారి 10 tons 50 tons హార్వెస్ట్ అయితే కన్నా ఒక లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తక్కువ అనుకోండి, వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వర్కౌట్ కాదు. అందువల్ల ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ పండ్రూత్ అని చెప్తుంది కదా, మనం పండ్రూత్ అని చెప్పి తమిళనాడులో మీరు అక్కడ కానీ పోతే జాక్ ఫ్రూట్ లారీలు క్యూలు నిలుచుకుంటాయి, అంతా నార్త్ ఇండియాకి పోతుంటాయి. వాళ్ళు హార్వెస్ట్ చేస్తేనే లోడ్ చేస్తే పోతూ ఉంటాయి. అక్కడ మార్కెట్ సమస్య లేదు. సిమిలర్లీ కర్ణాటకలో తుమ్కూరు జిల్లాలో సేలూరు అనే ప్లేస్ ఉంది, జాక్ ఫ్రూట్ హబ్. అంటే అక్కడ లార్జ్ స్కేల్ ప్లాంటేషన్స్ లేవు. ప్రతి రైతు 10 చెట్లు 5 చెట్లు వేసుకుంటారు. వాళ్ళు సంతకు తెస్తారనమాట. మేజర్ బయ్యర్స్ వచ్చి ఆంధ్ర వాళ్ళు, అనంతపూర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అక్కడ లారీలు తీసుకోవడం జరుగుతుంది. రైతు అక్కడ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత టోటల్ ఏదో ఫ్రూట్ వైజ్ కావచ్చు, టోటల్ ఫ్రూట్స్ కొనడము, లోడ్ చేసుకోవడం, తీసుకుపోతుంటారు. అక్కడ మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది మార్కెట్ ఎంత డిమాండ్. ఇప్పుడు ఎక్కడైతే కన్నా 1 acre వేసుకొని 2 ఎకరాలు వేసుకొని మార్కెట్కు దూరం పంపించే అవకాశం లేనప్పుడు లోకల్గా ఉన్నటువంటి వెజిటేబుల్ షాప్స్ కావచ్చు, లోకల్గా చాలా మంది బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు. సో అక్కడే ఖర్చు అయిపోతాయి. కంపెనీలకు ఇవ్వాలంటే 4-5 రైతులు కలిసి పెద్ద మొత్తంలో సాగు చేసుకోవాలి, లేదంటే లోకల్ స్థానికంగానే చూసుకోవచ్చు ఉత్తమం. సార్ అలాగే జనరల్ గా పనసకాయలో ఉండే ఇబ్బంది ఏంటంటే కాయ కోసేటప్పుడు నూనె రాసుకొని చేయాలి, కొద్దిగా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది లేని వెరైటీ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు మన దగ్గర గమ్లెస్ వెరైటీస్ ఏమి లేవు. గమ్లెస్ వెరైటీస్ చెప్పి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆ గమ్లెస్ వెరైటీస్ మార్కెట్లో మీకు క్వాలిటీ పరంగా అంత మంచివి కావన్నమాట. మీరు జాక్ ఫ్రూట్ కట్ చేయడం చాలా ఈజీ. మనము ముందు మాత్రం చేయడం లేదు. మీరు కానీ థాయిలాండ్ వెళ్ళలేదు కన్నా బ్యాంకాక్లో బిగ్ ఫ్రూట్ మార్కెట్ ఉంది. జాక్ ఫ్రూట్ సపరేట్ సెగ్మెంట్ ఉంటుంది. ఆ లేడీస్ ఉంటారు, వాళ్ళు 2 minutes దాన్ని జాక్ ఫ్రూట్ కట్ చేస్తారు. కట్ చేసి తొనలు చేసి టక్ ప్యాక్ చేస్తుంటారు. ఈ రోజుల్లో కట్ చేయడం చాలా ఈజీ. కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, త్వరలో ఈజీగా తీసుకోవచ్చు. సార్ జనరల్ గా మీరు దీనికి చీడపీడల ప్రభావం లేదన్నారు, కానీ ఎక్స్టర్నల్ సందర్భాల్లో ఏదైనా టెంపరేచర్ కానివ్వండి, వైరస్లు కానీ రోగాలు వచ్చి కాయ దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా?
ఇంతవరకు మీకు మేజర్ డిసీజ్ కానీ పెస్ట్ కానీ జాక్ ఫ్రూట్ లేదు. అయితే మీకు జాక్ ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఫ్రూట్ చిన్నగా ఉన్నప్పుడు ఒక సిలిండర్ రోగం ఒకటి వస్తుంది, రైజోపస్ అని చెప్పి ఒక సిలిండర్ ఉంది. అది చిన్న ఫ్రూట్ ఏమవుతుందంటే నల్లగా మరి కులిపోతుంది అన్నమాట. అదంతా తీవ్ర ప్రమాణం లేదు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమంటే కన్నా అది ఎక్కువ మేల్ ఫ్లవర్స్కి వస్తుంది, ఫీమేల్ ఫ్లవర్స్కి రావటం లేదు. అందువల్ల మనకి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఒక ఫ్రూట్ బోరర్ అని చెప్పి అక్కడక్కడ కనిపిస్తుంది జాక్ ఫ్రూట్ మీద. అది కాయ చిన్నగా ఉన్నప్పుడు బోరర్ వచ్చి హోల్ చేస్తుంది. హోల్ చేసిన తర్వాత అది ఫ్రూట్ కులిపోతుంది. అది కూడా సీరియస్ ప్రాబ్లం ఎక్కడ లేదు, రేర్గా ఎక్కడో చూసాం మేము. అందువల్ల సీరియస్ పెస్ట్ డిసీజ్ జాక్ ఫ్రూట్ మీద అంతా పరిణామం లేదు. సార్, మనం కొనుగోలు చేసిన మొక్క మేలా ఫీమేల్ అనేది మనకు తెలియదు. జనరల్ గా ఇళ్ల దగ్గర వేసుకునే మొక్కల్లో 5-6 సంవత్సరాలైనా సరే కాపు రాదు. దానికి కారణం ఏంటి? ఆ కాపు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ జాక్ ఫ్రూట్ లో మేల్ ప్లాంట్స్ ఫీమేల్ ప్లాంట్స్ సపరేట్ లేవు. మేల్ ఫీమేల్ ఒకే ప్లాంట్ ఉంటాయి. 2 ఫ్లవర్స్ ఓపెన్ అయిన తర్వాత మేల్ ఫ్లవర్ కింద ఓపెన్ అవుతుంది, ఫీమేల్ ఫ్లవర్ పైన ఓపెన్ అవుతుంది. ఇది పాలినేషన్ అయిన తర్వాత మేల్ ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు కొన్ని చోట్ల మీరు చెప్పినట్లుగా ఎందుకు దిగుబడి రాలేదంటే కన్నా అది గ్రాఫ్ట్ సైడ్ పనసగానే ఇత్తనం నుంచి వేస్తే కన్నా అది 10 years అయినా కానీ మీకు ఫ్రూటింగ్ రాదు. అదే అందువల్ల మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకోవాలి. ఇక్కడ గ్రాఫ్టెడ్ కూడా పనసలో సక్సెస్ కాదు. కారణం ఏమంటే కన్నా పనసలో లాటెక్స్ ఉంటుంది. మీరు సాయం తీసుకొని రూట్ స్టాక్ గ్రాఫ్ట్ చేస్తే కన్నా ఆ సాయానికి రూట్ స్టాక్ కాంటాక్ట్ కాకుండా ఈ లేటెక్స్ అడ్డుపడుతుంది. అందువల్ల గ్రాఫ్టింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. స్మాల్ బడ్ తీసుకుంటాం అంతే. లీఫ్ యాక్సిల్ ఉంటుంది కదా, ఆ లీఫ్ యాక్సిల్ చిన్న బడ్ తీసుకొని ఆ బడ్ను బడ్డింగ్ చేస్తాం. బడ్డింగ్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అవుతుంది. ఆ బడ్డెడ్ ప్లాంట్స్ కానీ ప్లాంట్ చేస్తే కన్నా మీకు 2nd నుంచి 4th year లోపల అన్ని వెరైటీస్ ఈల్డింగ్ వస్తుంది. సార్, మీ వెనకున్న ఈ మొక్క ఏం రకం? ఇది యాక్చువల్గా G11 అని చెప్పి. ఈ చెట్టుకి ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 years అయింది. ఇక ఈ చెట్లు ఆల్మోస్ట్ 100 fruits దాకా ఉంటాయి. ఇది ఎన్ని సంవత్సరాలకి దిగుబడి వచ్చింది సార్? ఈ దిగుబడి కొంచెం లేట్ వెరైటీ, ఇది 50 years లో వస్తుంది. ఈ ఫ్రూట్ సైజు మీకు 10 to 15 kg వస్తుంది ఫ్రూట్ సైజు. లోపల బల్బ్స్ ఉంటాయి కదా, బల్బ్స్ ఇట్ కాబట్టి మీరు చెప్పినట్టు పింక్ కలర్ బల్బు కూడా పొడుగు లెంతింగ్ ఉంటుంది. దాంతోపాటు వెరీ క్రిస్పీ ఉంటుంది. బల్బ్ థిక్నెస్ ఉంటుంది. కలర్ చూడండి కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది. మీకు ఫ్రూట్ చిన్నగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. ఫ్రూట్ పెరుగుతూ అతను గ్రీన్ కలర్ అవుతుంది. ఇక చూడండి కింద కూడా చూడండి, అది నార్మల్గా కనిపిస్తుంది. చూడండి ఒకే చోట 2 కలర్లు. కరెక్ట్ సార్. అయితే కొన్ని కాయ పెద్ద అయిన తర్వాత నల్లగా ఎండిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రేర్ గా జరుగుతుంది. యాక్చువల్గా మేల్ ఫ్లవర్ ఇది ఫిమేల్ ఫ్లవర్. ఇది సెట్ అయిపోయింది, కాయ బాగా సెట్ అయిపోయింది. ఇది డ్రాప్ అయిపోతుంది. 2 ఒకే పక్క ఉంటాయి. సరే, ఈ పక్కన ఉన్న ఈ వెరైటీ ఏంటి? మీరు ఫ్రూట్ కలర్ చూడండి, అది మీకు బ్రౌన్ కలర్ ఉన్నాయి ఫ్రూట్స్. ఇదంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది చూడండి. అవును. ఇది ఫ్రూట్ కూడా చూడడానికి కూడా చాలా యూనిఫామ్ ఉంటుంది. అక్కడ ఫ్రూట్ కొంచెం అక్కడక్కడ అండ్యులేటింగ్ అని చెప్తాం. ఇక్కడ ఇది చూడండి, ఇది వచ్చేసి బైరిచంద్ర అని చెప్పి. దీని ప్రత్యేకత ఏంటి? బల్బ్ వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది. 2 crops వస్తుంది per year. మంచి హెవీ ఈల్డింగ్ ఉంటుంది. మీకు G11 లో అండ్యులేటింగ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్ కంప్లీట్ స్మూత్. అది వచ్చేసి పింక్ కలర్, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఈ 2 కంపేర్ చేస్తే పెరగటం ఎలా ఉంటుంది? చూసారు కదా, అది గ్రోత్ హెవీ గ్రోత్. మీకు హారిజాంటల్ ఉంది, వర్టికల్ ఉంటుంది. ఇది యాక్చువల్ గ్రోత్ అంత హెవీ గ్రోత్ ఉంటుంది. 2 ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే. ఇది కంపేర్ చేయండి. ఒకళ్ళు ఒకేసారి పెట్టింది సేమ్ 6 years అయింది. అది చూడండి, అది విగ్రస్ రోబస్ట్ గ్రోత్. ఇది అంత గ్రోత్ ఉండదు. ఇది ఎంత కాలానికి వస్తుంది దిగుబడి? 3rd year స్టార్ట్ అవుతుంది. అది 6th, ఇది 3rd year. దీని పక్కన ఉన్న ఈ వెరైటీ సార్? అది ఇది రెండు ఒకే వెరైటీ. ఇవన్నీ ఒకటే. ఆ చివరి వరకు ఇవే వెరైటీయా? రైతు సీడ్లింగ్ కొనేటప్పుడు, ఆ గ్రాఫ్ట్ కొనేటప్పుడు ఈ ఆకులు బట్టి ఆ వెరైటీని డిటర్మిన్ చేసుకోవచ్చు. ఇది బైరచంద్ర అని చెప్పి. మీరు ఆకు చూసినట్లయితే కన్నా పొడుగ్గా ఉంటుంది ఆకు. ఇది చూసారా, పొడుగు. ఇది స్పెసిఫిక్ క్యారెక్టర్ ఈ వెరైటీకి. మళ్ళీ వచ్చేసి గ్రీన్ కూడా లైట్ గ్రీన్ ఉంటుంది, అంత డార్క్ గ్రీన్ ఉండదు. G11 చూడండి, ఇది ఓవల్ షేప్, లీఫ్ ఓవల్ షేప్ ఉంటుంది. ఓవల్ షేప్ డార్క్ గ్రీన్, అది ఎలాంగేటెడ్ లీఫ్. వీటి చూసి ఐడెంటిఫై చేయొచ్చు. సార్, ఇది ఏమి రకం? ఇది యాక్చువల్గా వియత్నాం సూపర్ అర్లీ అని చెప్పి వెరైటీ. ఇది 18 months, 1.5 year లో మీకు ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. వెరైటీ 2 సంవత్సరాల తర్వాత మంచి ఈల్డ్ వస్తుంది. ఈ వియత్నాం సూపర్ అర్లీ రెడీ టు కుక్ వెజిటబుల్ పర్పస్, ఫ్రూట్ కు 2 ఉపయోగపడుతుంది. దీంట్లో మీరు లోపల బల్బ్స్ లేకపోతే ఫ్లేక్స్ తొనలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి చూసినట్లయితే వాటి కలర్ పింక్ కలర్ ఉంటుంది. దీన్నే థాయిలాండ్ పింక్ కూడా కొంతమంది పిలుస్తుంటారు. దీన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఆకులు ఇవి రాంబాయిడ్ షేప్ అని చెప్తాం. ఈ షేప్ లో ఉంటాయి. షైనింగ్ ఉంటుంది ఆకులు షైనింగ్ ఉంటాయి. హైట్ ఎంత పెరుగుతుంది? ఇది వర్టికల్ గ్రోత్ పోతుంది, లేటరల్ గ్రోత్ ఉండదు. ఇక్కడ కూడా మేము ఏం చేసామంటే మాకు లేటరల్ గా స్ట్రీట్ పోకూడదని చెప్పి మేము టాప్ లేటర్ కట్ చేసాము. లేటరల్ గా ఇంతే ఉంటుంది చూడండి, ఇంతకన్నా ఎక్కువ పెరగదు. ఇది అది అడ్వాంటేజ్.
సార్ కాయల మీద ఎండ నేరుగా పడితే ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ఏమి ఇబ్బంది కాదు. దీని ప్రత్యేకత ఏంటి సార్? J33 మలేషియా. ఈ వెరైటీ మీకు ఫ్రూట్ 10 నుంచి 15 కేజీలు 20 కేజీల దాకా వస్తుంది. స్వీట్ ఎక్కువగా ఉంటుంది. బ్రిక్స్ 33 ఉంటుంది. దీనిని హనీ జాక్ అంటారు. యాక్చువల్గా మీకు జాక్ ఫ్రూట్స్లో ద బెస్ట్ వెరైటీ ఇదే. మీరు చూసారా దిగుబడి ఎన్ని కాయలు ఉన్నాయో? సైజ్ బాగుంది, సైజు బాగుంది, యూనిఫామ్ షేప్ ఉంది, ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది. మీరు టిప్ చూసినట్లయితే ఇక్కడ 2 నాచులు ఉంటాయి. ఈ పక్క ఇక్కడ ఒకటి నాచు. దీన్ని టవర్ అని పిలుస్తాము. సో ఇది J33 టిపికల్ క్యారెక్టర్. ఎవరన్నా మొక్క కొనేటప్పుడు ఈ టైప్ ఆఫ్ నాచి అన్ని ఆకుల్లో ఉండవు. మొక్కలో ఏదో ఒక ఆకులో డెఫినెట్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇది J33 అని చెప్పి మనము నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు ఆకు చూసినట్లయితే ఆకు కూడా డార్క్ కలర్లో ఉంటుంది. ఆకు డార్క్ గ్రీన్. ఇది క్వాలిటీ ఎలిప్సైడ్ షేప్ అని చెప్తాం. స్పెరికల్ షేప్ ఆకు. ఈ 2 క్యారెక్టర్ బట్టి మనం సీడ్లింగ్లోనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ అలా తెలియాలన్నా అనుభవజ్ఞులైన రైతులకు మాత్రమే తెలుస్తుంది ఏ వెరైటీ ఏంటనేది. అందువల్ల మనం వీడియోలో ఇప్పుడు రైతులకు అవగాహన కల్పించడం కోసమే వెరైటీ క్యారెక్టర్స్ మనం చెప్తున్నాం. రేపు రైతు ఎక్కడైనా మొక్క కొన్నప్పుడు ఆ క్యారెక్టర్ చూసుకొని కొన్నట్లయితే కన్నా రైతు మోసపోయడానికి అవకాశం ఉండదు. ఈ వెరైటీ పేరు సింగపూర్ వాడ. ఇది కూడా మీకు స్ప్రెడ్డింగ్ టైప్ కాదు. ఇది వర్టికల్ గ్రోత్ ఉంటుంది. వర్టికల్ గ్రోత్ ఉన్న కారణంగా దీన్ని కూడా మీరు ఎకరానికి ఎక్కువ మొక్కలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రూట్ సైజు, కాయ సైజు 15 కేజీల దాకా పోతుంది. మీరు కాయ లోపల కట్ చేసినట్లయితే కదా లోపల ఉన్నటువంటి బల్బ్ కావచ్చు, ఆ ఫ్లేక్స్ మనము తొన అంటాం కదా, అది డీప్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా చాలా పాపులర్ వెరైటీ. ఇక్కడ మీరు ఆకులు కూడా చూసినట్లయితే కదా ఇది డల్గా ఉంటుంది. ఆకు షైనింగ్ ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది మోరల్లెస్. ఇది టిపికల్ క్యారెట్. ఇది ఈనెలో ప్రామినెంట్ కనిపిస్తాయి, మిగతా వెరైటీస్ ఇంత ప్రామినెంట్ కనిపించవు. చూడపు సార్, దాదాపుగా మీరు వీడియోలో చెప్పిన రకరకాల వెరైటీల్లో 25 రకాలు ఉన్నాయి అన్నారు కదా మీ దగ్గర. ఈ 25 రకాల్లో అన్ని దాదాపుగా కాతకొచ్చినవి. అన్ని కాతొచ్చాయి, అన్ని క్వాలిటీ చూసాము. చూసిన తర్వాత వాటిల్లో మంచి ఈల్డ్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, మళ్ళీ రైతుకు యాక్చువల్గా మినిమల్ ఇన్వెస్ట్మెంట్తో మ్యాక్సిమం లాభం వచ్చే పరంగా ఆలోచించి కొన్ని సెలెక్ట్ చేసాం వెరైటీస్. అవి మాత్రమే ప్రమోట్ చేస్తున్నాము. వాటిల్లో ఇది ఒక వెరైటీ. ఈ వెరైటీ పేరు లాల్బాగ్ మధుర అని చెప్పి. ఆరిజిన్ ఎక్కడ? ఇది ఇండియన్ ఆరిజిన్. ఇది యాక్చువల్గా లాల్బాగ్ మధుర పేరు ఎలా వచ్చిందంటే కన్నా కర్ణాటకలో బెంగళూరులో లాల్బాగ్ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో ఈ వెరైటీ ఎప్పుడో స్పాట్ చేసిన వెరైటీ. ఇది చేసి దాన్ని లాల్బాగ్ మధుర అనే పేరు పెట్టి రిలీజ్ చేశారనమాట. ఈ వెరైటీ ఫ్రూట్ మీకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 కేజీల దాకా వస్తుంది. ఫ్రూట్ పెద్ద ఫ్రూట్. దాంతోపాటు లోపల తొన ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ తొన హైయెస్ట్ సైజ్ ఉంటుంది. మిగతావన్నీ 70-80 గ్రాములు ఉంటాయి తొన బల్బ్ లోపల. ఇది 125-150 దాకా ఉంటుంది. ఆ సైజ్ అంత పెద్దగా ఉంటుంది. ప్రాసెసింగ్ మాత్రం ఇది బెస్ట్ వెరైటీ. ఇది ఎవరైనా బండ్ల మీద పెట్టి పనస అమ్మేవాళ్ళకి కూడా ఇది చాలా మంచి వెరైటీ. ఇది ఈ మీరు ఆకులు చూడండి, ఇక్కడ పైన మీకు ఇక్కడ రౌండ్గా ఉంటుంది చూడండి ఆకు, చూసారా? ఇది టిపికల్ క్యారెక్టర్. ఇది కనక వెరైటీ. ఇది కాయలు రౌండ్గా ఉంటాయి, అవన్నీ పొడుగ్గా ఉంటాయి. కాయలు కూడా గుత్తులు కాస్తాయి. అంటే ఒకే కొమ్మకి 3 కాయలు 3 కాస్తాయి. కింద చూడండి, ఇది కనక అని చెప్పి ఈ వెరైటీ రిలీజ్ చేసింది బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బెంగళూరు రిలీజ్ చేసింది. ఈ వెరైటీ అంత పాపులర్ కాలేదన్నమాట. ఎందుకని? బల్బ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, ఫ్రూట్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది, అందువల్ల అంత పాపులర్ కాలేదు. అయినప్పుడు కూడా ఎవరైనా కావాలంటే ఎక్కువ ఫ్రూట్స్ కావాలా అంటే వేసుకోవచ్చు. అంటే నన్న ప్రకారం దీన్ని రికమెండ్ చేయండి. టేస్ట్ పరంగా ఎలా ఉంటుంది? టేస్ట్ కూడా అంత టేస్ట్ ఉండదు, నార్మల్ టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆకులు చూడండి చిన్నగా ఉంటాయి. ఇది రామచంద్ర వెరైటీ అని చెప్పి తుమ్కూరు జిల్లాలో టిప్టూరు దగ్గర ఒక రైతు తోటలో దీన్ని ఐడెంటిఫై చేసిన వెరైటీ ఇది. అందువల్ల దీనికి పేరు కూడా రామచంద్ర అని పేరు పెట్టారు. ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది, టేస్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అంటే నా ఫ్రూట్స్ ఎక్కువ దిగుబడి రావటం లేదు. దీంట్లో మీకు క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. చూస్తారా, గుండ్రంగా ఉంటుంది. ఆ టిప్పు పొడుగ్గా యారో టైప్లో ఉంటుంది చూడండి. మీరు ఏ ఆకు తీసుకునేది. దిగుబడి పరంగా ఎలా ఉంటుంది? దిగుబడి కూడా పర్లేదు, అంత ఎక్కువ ఈల్డ్ రాలేదు, ఇంకా టైం పడుతున్నాము. ఇది ఇప్పుడు 6 years అయింది. ఇది ఇంకా మేము యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసిన వెరైటీ. ఇది ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫ్రూట్ బాగుంటుంది. ఇది ఎన్నాళ్ళు అయింది వేసి? ఇది వేసి 4 years అయింది. ఇది మొదటిసారి 2 years సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇది కాయ సైజ్ అయితే చాలా బాగుంది. కాయ సైజ్ బాగుంటుంది. లోపల తొనలు కూడా ఎల్లో కలర్ ఉంటాయి. వెరీ టేస్టీ ఫ్రూట్. ఈ ఆకులు కూడా చూడండి, చిన్న ఆకులు రౌండ్గా ఉంటాయి. ఇది టిపికల్ క్యారెక్టర్. కానీ ఒకే ఒక కాయ కనిపిస్తుంది, అంటే ఎక్కువ కాయ రాదు. ఆల్రెడీ హార్వెస్ట్ అయింది. ఈల్డ్ కూడా బాగానే ఉంటుంది. ఈల్డ్ బాగుంటుంది. సార్, రౌండ్ గా ఉన్న ఈ వెరైటీ ఏంటి? ఇది యాక్చువల్గా మేము వేరే కంట్రీ నుంచి కలెక్ట్ చేసిన వెరైటీ. ఇది థాయిలాండ్ నుంచి. దీనికి క్యారెక్టరైజేషన్ చేయాల్సిన అవసరంగా ఉంది. ఇది టేస్ట్ బాగుంటుంది. వీటిని మనం ఐడెంటిఫై చేయాలి.
సార్ మొక్కల సెలక్షన్లో మీరు చెప్పినట్లుగా అనుభవం చాలా అవసరం. వాళ్ళు చెప్పిన వెరైటీ ఇదా కాదా అని ఆకుతో పోల్చుకోవాలన్న అనుభవం కావాలి. అంతేకాకుండా సరైన గ్రాఫ్టింగ్ విధానాలు అనుసరించారా లేదా, మొక్కని నాణ్యమైన మొక్కని గుర్తించడం, వీటన్నిటికీ కనీస జ్ఞానం అవసరం. ఒక సాధారణ రైతు లేదంటే కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళు మంచి మొక్కలు, పనస మొక్కలు కొనుక్కోవాలంటే ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పిన విధంగా చాలా రకాల మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క రకానికి ఆ ఫ్రూట్స్, ఆ లీఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఆ వెరైటీని ఎలా ఐడెంటిఫై చేయాలా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు చూశారు కదా, మా దగ్గర మదర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. వాటి దిగుబడి చూసాము, ఆ ఫ్రూట్ క్వాలిటీ చూసాము. ఆ క్వాలిటీ చూసిన తర్వాత మళ్ళీ కెమికల్ కాంపోజిషన్ కూడా చూసాము. వాటిల్లో మార్ఫలాజీ క్యారెక్టర్స్, ఫిజికల్ క్యారెక్టర్స్, ఫ్రూట్ క్యారెక్టర్స్, ఆ తర్వాత బయోకెమికల్ క్యారెక్టర్స్, ఇవన్నీ నిర్దిష్టమైన ప్రమాణంలో ఉన్నప్పుడే మేము ఆ వెరైటీ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి సాయాన్ని తీసుకునేసి గ్రాఫ్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ మొక్కలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మేము యాక్చువల్గా గ్రాఫ్టింగ్ అనేది చేయము. ఇక్కడ మేము చేసేది బడ్డింగ్. నాటు మొక్కకు మన దగ్గర ఉన్నటువంటి మదర్ ప్లాంట్స్ తల్లి మొక్క నుంచి చిన్న బడ్ తీసుకుంటాం అన్నమాట. ఆకు మధ్యలో ఉన్న బడ్ అంటే ఇలాంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా బడ్. రూట్ స్టాక్ ఇక్కడ కట్టాము చూడండి, రూట్ స్టాక్ బడ్ పెట్టాము అనమాట. అది కట్టిన తర్వాత ఒక నెల అయిన తర్వాత బడ్ డ్రై కాకుండా గ్రీన్గా ఉందంటే కన్నా అది బడ్డింగ్ సక్సెస్ అయినట్టు లెక్క. అప్పుడు ఈ రూట్ స్టాక్ మేము కట్ చేసి ఆ బడ్ నుంచి మొక్క వస్తుంది. అయితే బడ్డింగ్, గ్రాఫ్టింగ్ ఈ రెండిట్లో దేని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ దానికే ఉన్నాయి కదా. బడ్డింగ్ 100% ఓకేనంటారా? ఇప్పుడు మా దగ్గర ఉన్న మదర్ ప్లాంట్స్ బడ్డింగ్ చేసిన ప్లాంట్సే. ఇప్పుడు మీకు జాక్ ఫ్రూట్లో రెండు కూడా ఇంపార్టెంటే, బడ్డింగ్, గ్రాఫ్ట్ రెండు ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, అవకాడో చూడండి, అక్కడ మేము బడ్డింగ్ చేస్తాం, అక్కడ గ్రాఫ్టింగ్ చేస్తాము. జాక్ ఫ్రూట్లో బడ్డింగ్ ఎందుకు చేస్తామంటే కన్నా గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యేది కాదు. దీంట్లో లాటెక్స్ ఉంటుంది. ఆ లాటెక్స్ ఉన్నప్పుడు మనం సయాన్ మెటీరియల్, ఆ రూట్ స్టాక్ మెటీరియల్ మీరు గ్రాఫ్ట్ చేసినప్పుడు ఆ రూట్ స్టాక్ మెటీరియల్కు సయాన్ మెటీరియల్కు కాంటాక్ట్ డెవలప్ అవ్వాలి, అటాచ్మెంట్ డెవలప్ అవ్వాలి. అటాచ్మెంట్ డెవలప్ అయినప్పుడు సక్సెస్ అయ్యేది. మీకు ఎప్పుడైతే లాటెక్స్ ఉంటుందో ఆ లాటెక్స్ ఏం చేస్తుందంటే కన్నా ఈ రూట్ స్టాక్ను సయాన్కు అతుక్కునేదానికి స్పేస్ ఇవ్వదు, ఆ గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల సక్సెస్ కాదు. మేము ఎప్పుడైతే బడ్ తీసుకుంటామో ఆ బడ్లో లాటెక్స్ ఉండదు. ఆ బడ్ తెచ్చి గ్రాఫ్ట్ చేసినప్పుడు మనకు సక్సెస్ అవుతుంది. ఈ సమస్యని ఓవర్కమ్ చేయడానికి మీరు బడ్డింగ్ యూజ్ చేస్తాము. బడ్డెడ్ ప్లాంట్స్ చాలా వేసాము మా దగ్గర కూడా, చాలా మంది రైతులు కూడా ఇచ్చాము. ఎక్కడ కానీ ప్రాబ్లం అనేది లేదు. ఇది J33 వెరైటీ. మనం చెప్పాం కదా ఇక్కడ రెండు నాచ్ వస్తుందని చెప్పి, నాచ్ కనిపిస్తుంది చూడండి. దీన్ని చూసి వాళ్ళు మొక్కను ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీకు ఇదే కదా ఇంకో మొక్క చూపిస్తాను, మీరు ఏ మొక్కను తీసుకోండి ఆ నాచ్ ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఈ నాచ్ ఉంటే కన్నా ఇది 100% J33, ఎవరు మోసం చేయలేరు. ఇది చూడండి ఆకు, మన సింగపూర్ వాటర్లో మీకు ఫీల్డ్లో చూపించా. ఇది లైట్ గ్రీన్గా ఉంటుంది, ఆకు షేప్ డిఫరెంట్గా ఉంటుంది, పేల్ గ్రీన్గా ఉంటుంది. ఈ ఆకు తీసి ఆ వెరైటీని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక్కొక్క రకం వెరైటీ మొక్కని మినిమం టు మ్యాక్సిమం ఎంత అమ్ముతున్నారు? అన్ని వెరైటీస్ జాక్ ఫ్రూట్ మేము ఇస్తున్నది 200 రూపాయల మొక్కకు. మాది ఏ వెరైటీ అయినప్పుడు కూడా యూనిఫామ్ ప్రైజ్ పెట్టాము. కొన్ని చోట్ల అత్యధికంగా ఎక్కువ రేట్లో అమ్మటానికి కారణం ఏంటంటారు? అది మనం చెప్పడం కష్టము, అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. మనం యాక్చువల్గా బిజినెస్ కన్నా క్వాలిటీ మొక్కలు రైతుకు అందజేయాలని చెప్పి ఉద్దేశం మంది. నేను యాక్చువల్గా 33 years ICAR సైంటిస్ట్ పనిచేశాను. ఆ తర్వాత సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ వచ్చేసి డైరెక్టర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత 33 years ఈ గెయిన్డ్ సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్ హార్టికల్చర్ ఫీల్డ్లో. ఆ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ కన్వర్ట్ చేయాలని చెప్పి రైతులకు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అని చెప్పి ఇక్కడ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఎక్కువ లాభం లేకుండా మనం కూడా నష్టపోకుండా ఆ లెవెల్లో మనం రేట్ ఇక్కడ ఫిక్స్ చేసాం అనమాట. రైట్ సార్. అయితే ఇక్కడ మీ దగ్గర మొక్కలు తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో నాటుకోవటం ఉత్తమం? రెండోది, నీళ్లు లేకుండా రవాణాలో నీళ్లు ఉండవు, ఎన్ని రోజులు షాక్ గురి అవ్వకుండా ఉంటాయి మొక్కలు? మీరు మొక్కలు తీసుకున్న తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్లో అలా ఉంచితే ఏమీ కాదు, 1 year కూడా ఉంచుకోవచ్చు. ఉంచుకుంటే మీరు రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలా. అప్పుడు ఇప్పుడు మా దగ్గర 6x9 సైజ్ బ్యాగ్లో మేము మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 6x9 బ్యాగ్లో మొక్క ఎక్కువ పెరిగిన తర్వాత ఆ బ్యాగ్ సరిపోకపోవచ్చు. ఈ మొక్కను 8x10 సైజు ప్లాస్టిక్ బ్యాగ్కు మార్చుకొని కావాలి 1 year అక్కడే ఉంచుకోవచ్చు. ఉంచుకొని ఆ తర్వాత కావాలంటే వాళ్ళు భూమిలో నాటుకోవచ్చు. ఇమీడియట్లీ అయినా కూడా నాటుకోవచ్చు. ఇమీడియట్ నాటుది బెటర్. సార్, సహజంగా ఏ సైజు ప్లాంట్ మొక్కను తీసుకొని నాటుకోవడం ఉత్తమం? సో నార్మల్గా హార్టికల్చర్లో సైంటిఫిక్లీ ప్రూవన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, వీ బ్రాట్ అవుట్ యాక్చువల్లీ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ ఇన్ హార్టికల్చర్ క్రాప్స్ బుక్లెట్ తెచ్చామన్నమాట. స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్. దాంట్లో ఈచ్ క్రాప్కు జాక్ ఫ్రూట్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, అవకాడో, లీచీ, కోకోనట్, అరకినట్, సో ప్రతి ఒక్క క్రాప్కు స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. మోర్ ఆర్ లెస్ మీరు హార్టికల్చర్ క్రాప్స్లో 12 months ఓల్డ్ ప్లాంట్ ఐడియల్ ఫర్ ప్లాంటింగ్. 12 months ఓల్డ్. 12 months ఓల్డ్ ప్లాంట్ హైట్ ఎంత ఉండాలి, గర్త్ ఎంత ఉండాలి, నంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని ఉండాలి అనేది దాని మీద చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, చాలా చోట్ల
ఈ సైంటిఫిక్ ప్రాక్టీస్ ఫాలో కాకుండా 2 years ప్లాంట్ 3 years ప్లాంట్ 4 years ప్లాంట్ పెడితే కన్నా దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి త్వరగా చేతికి వస్తుందని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా అటుపక్కే మొగ్గు చూపడం జరుగుతుంది. దానివల్ల రైతు నష్టపోయేది డెఫినెట్. ఎందుకంటే ఈ ప్లాంట్స్ లో మేజర్ గా ఆ రూట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. 12 months ఓల్డ్ ప్లాంట్ అయినప్పుడు మీకు 6 to 9 బ్యాగులు రూట్ మీకు అంత కాయలు కాదు, నార్మల్గా ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ రోజుల ఉంచి బ్యాగులో రూట్ పెనిట్రేట్ కాకుండా అక్కడే కాయలు అయిపోయి మొక్క విగరబోతుంది. విగరపోయిన తర్వాత మీరు పెద్ద మొక్క అయితే పెట్టిన తర్వాత మీకు లాంగ్ టర్మ్లో దిగుబడి తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల రైతులకు ఇది ఇచ్చే సూచన ఏమంటే కన్నా మీరు మొక్కలు ఎక్కడుకున్నప్పటికి కూడా 12 months ఓల్డ్ 12 నెలలు మొక్క విగరస్గా ఉన్న మొక్క తీస్తే హైట్ తక్కువనే పర్లేదు, అలాంటి మొక్కను ప్లాంట్ చేసుకుంటే కన్నా మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. పనసకు సంబంధించి దాదాపుగా ఏ మొక్కలో ఏ రకాలు ఎంచుకోవాలి, ఏ ప్రాంతానికి ఎంతెంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఈ సమగ్ర సమాచారం మీరు అందించారు. ఈ సమాచారం ఆధారంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా పనస గురించి అవగాహన చెంది ప్రతి ఇంట్లోనూ పొలంలోనూ పనసని తమ జీవితంలో పొలంలో భాగంగా చేసుకోగలని నేను ఆశిస్తున్నాను. మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇంకా పనసకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్లో తెలియపరచండి. అలాగే ఇంకేదైనా సరే మిగిలిపోయిన ప్రశ్నలు లేదా సమాచారం ముందుంటే తదుపరి వీడియోలో అప్డేట్ చేసిస్తామని తెలియజేస్తున్నాను. పండ్ల తోటలో ప్రతి రైతు రారాజు కావాలి, నాణ్యమైన మొక్కలనే నాటుకోవాలి, అత్యధిక దిగుబడి సాధించాలి, మార్కెటింగ్ సౌకర్యాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో వివిధ పండ్ల మొక్కల సాగుకు సంబంధించి సిరీస్గా చేస్తున్న ఈ వీడియోలని ఆదరిస్తారని, ఈ వీడియోలపై మీ సందేహాలు అలాగే ఫీడ్బ్యాక్ తప్పక తెలియజేస్తారని కోరుకుంటూ పావులూరి కిషోర్, వ్యవసాయ జర్నలిస్ట్. ధన్యవాదాలు.